చిచి, వాడు మనిషి కాదు, పశువు. ఎవడు ఇన్స్పెక్టర్ కిరాతకుడు? వాడి పేరు కిషోర్. నా కొడుకా? ఏం చేసి ఉన్నాడమ్మా? రేప్. సౌందర్య సార్, ఎంత రాత్రి అయినా సరే పని పూర్తి చేసుకునే ఇంటికి వెళ్ళాలి. అలాగే సార్. ఆగో, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆఫీస్ నుంచి. ఆఫీస్ నుంచా? ఈ టైంలోనా? అంటే అది వర్క్ పూర్తయ్యేసరికి కొంచెం లేట్ అయింది. ఏ వర్క్? ఫిజికలేగా, పెట్టుబడి లేని వ్యాపారం. ఎన్నాళ్ళ నుంచి? ఏంటా చూపు? ఈ బ్రోతల పని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావు? ఇన్స్పెక్టర్, హోల్డ్ యువర్ టంగ్. ఓ, ఇంగ్లీష్ బేబీవా? అంటే హై క్లాస్ అనమాట. ఎంత? గంటకెంత? ఫుల్ నైట్కెంత? ఇన్స్పెక్టర్, మర్యాదగా మాట్లాడండి. నేను అలాంటి దాన్ని కాను అని చెప్పగానే నమ్మేయాలా? నా చెవులో ఏమైనా క్యాలీఫ్లవర్ కనిపిస్తున్నాయా? తీ. ఎందుకు? సోదా చెయ్యాలి. తీ. ఇన్స్పెక్టర్, నేను నిజంగానే పతివ్రతని అంటావు, ప్రాస్టిట్యూట్ ని కాదు అంటావు. నా సర్వీసులో నీలాంటి కేసులు ఎన్ని చూసుంటానే. నడు. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి, ఇంట్రాగేట్ చేయడానికి. నడవ్వే. లాకప్ లో నీ చేతే చెప్పిస్తాను నేను ఒక కాల్ గర్ల్ని. ఇన్స్పెక్టర్, ఏంటిది? ఏ మిస్టర్, నీ పన్ను చూసుకో. ఇన్స్పెక్టర్, లీవ్ హర్. ఏయ్, ఏంటి నీకేంటి సంబంధం? షీ ఈజ్ మై వైఫ్. తను నా భార్య. ఏంటి సౌందర్య, నేను రావడం 10 నిమిషాలు ఆలస్యం అయితే చీకట్లో ఒక్కదానివే నడుచుకుంటూ వచ్చాడువేనా? నీ పేరు? కృష్ణప్రసాద్, సన్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ హరిప్రసాద్ గారు. ఓ, చీకట్లో ఒంటరిగా వస్తుంటే నేను మరోలా అనుకున్నాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. కారెక్కు. సౌందర్య, ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంత లేటుగా? అది ఒంటరిగా? ఆఫీస్ నుంచి ఒక ముఖ్యమైన పని పూర్తి చేసేసరికి కృష్ణ
సమయానికి నువ్వు రాకపోయి ఉంటే ఆ ఇన్స్పెక్టర్ నన్ను... చాలు, రాత్రిపూట ఒంటరిగా నడుచుకుంటూ వస్తే ఇదిగో ఇలాగే అవుతుంది. ముందు ఆ కళ్ళు తుడుచుకో. ఎందుకలా చెప్పావు? నేను నీ భార్యనని ఎందుకు చెప్పావు కృష్ణ? ఆ టైంలో ఇన్స్పెక్టర్ని నమ్మించడానికి మరో దారి లేకపోయింది, అందుకే. థ్యాంక్స్. దేనికి? ఇన్నాళ్ల తర్వాత కూడా అభిమానంతో నన్ను కాపాడినందుకు. అందరూ బాగున్నారా? చివరికి నిన్ను ఇలాంటి స్థితిలో కలుస్తాననుకోలేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. అవును, అన్నీ ఉన్ననాడు ఏది వద్దనుకున్నాను, ఏది లేనాడు ఇలా ఒంటరిగా మిగిలాను. అనుభవాలకు మించిన పాఠాలు ఉండవు అంటారు, అది తెలుసుకుంటే చాలు. తెలుసుకున్నాను. జీవితం విలువని, మనుషుల విలువల్ని అన్నీ చాలా చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎక్కడ డ్రాప్ చేయాలి? మిడిల్ డ్రాప్ అయిపోయిన దాన్ని. అయినా ఇంటికేగా వెళ్ళాలి. నీలో చాలా మార్పు కనిపిస్తుంది సౌందర్య. అనుభవాలు ప్లస్ ఎదురు దెబ్బలు ప్లస్ గాయాలు ఈజ్ ఈక్వల్ టు నేను అనే అహం పూర్తిగా చచ్చిపోయిన నేను. రోజు ఆఫీస్ నుంచి తొందరగానే వచ్చేసేది, ఇవాళ ఏంటి ఇంత లేట్ అయింది? అసలే రోజులు బాగలేవు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. థ్యాంక్స్. ఈరోజు మీరు చేసిన సహాయాన్ని నేను నా జన్మలో మర్చిపోలేను. ఇట్స్ ఆల్ రైట్. జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మా సౌందర్య, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది? ఆఫీస్లో చేయాల్సిన ముఖ్యమైన వర్క్ ఉంటే ఆగిపోక తప్పలేదు నాన్న. మరి అల్లుడు గారు? నాన్న, అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. కానీ అతని కారులో నువ్వు? దారిలో వస్తుంటే లిఫ్ట్ ఇచ్చారు. ఇవాళ ఆయనే గనక సమయానికి రాకపోయుంటే అది నాన్న జరిగింది. ఆ ఇన్స్పెక్టర్ నిన్ను? ఛీ, వాడు మనిషా పశువా? ఒంటరి ఆడదాన్ని చూస్తే అందరికీ చులకనే కదా నాన్న. అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. అయినా నువ్వేంటమ్మా, అల్లుడు గారు డ్రాప్ చేస్తే కనీసం ఇంట్లో కూడా రమ్మలేదే? రమ్మని పిలిచే అధికారాన్ని, హక్కుని నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను నాన్న. నా చేతులారా నేనే చేజార్చుకున్నాను. కానీ ఆయన జరిగిందేది మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడారు. నేను తనకి మరింతగా రుణపడిపోయేలా చేశారు. పోగొట్టుకుంటేనే గాని దేని విలువ తెలియదని ఇందుకే అన్నారమ్మా.
ఏం చేస్తాను చెప్పు. తెలుసు నాన్న, ఏమీ చేయలేనని నాకు తెలుసు. గడిచిపోయిన కాలం వెనక్కి తిరిగి రాదని తెలుసు. అదంతా నా స్వయం కృతం. అనుభవించాలి, అనుభవిస్తున్నాను అంతే. అమ్మా భోంచేదుకని పదమ్మా. వద్దు నాన్న, ఆకలిగా లేదు. షీఈ్ మై వైఫ్. తను నా భార్య. కృష్ణ, ఐ మిస్ యూ. రియల్ ఐ మిస్ యూ. తులసి, ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. వద్దు, నాకే మందులు వద్దు. డాక్టర్ గారు చెప్పారు కదమ్మా, ఇన్ఫెక్షన్ తగ్గాలంటే తప్పకుండా ఈ మందులన్నీ వేసుకోవాలి. వద్దు, నాకేమి వద్దు. నేను ఇలాగే చచ్చిపోతాను. ఏంటి సిస్టర్? చూడండి ఇన్స్పెక్టర్ గారు, మందులు వేసుకోమంటే వద్దు, ఇలాగే చచ్చిపోతానంటుంది. ఏం తులసి, చచ్చి ఏం సాధించగలవు? నేను బ్రతికి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? నన్ను కన్న వాళ్ళే నా కోసం రాలేదు అంటే అంటే నేనెవరికి అక్కర్లేదనేగా. నాకు బ్రతకాలని లేదండి, చచ్చిపోవాలనిపిస్తుంది. తప్పమ్మా, తప్పు. ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా సరే ధైర్యంగా బతకడానికి, పిరికితనంతో చావడానికి కాదు. నేనేం పాపం చేశాను? నాకు ఎందుకు ఇలా జరిగింది? నా వాళ్ళు కూడా నా కోసం రాలేదంటే ఎవరు కావాలి? ఎవరు మీరు? అడిగింది మిమ్మల్ని. ఎవరు కావాలి? ఓ, మీరేనా తులసిని కన్నవాళ్ళు?
ఏమయ్యా పెద్ద మనిషి, తమరికి ఇప్పటికి తిరిగి దొరికిందా? అది అది ఏమ్మా, ఈయనంటే మగాడు, మరి నీకేమైంది? నవమాసాలు మోసిన కన్న తల్లివే, కూతురికి ఇంత అన్యాయం జరిగితే గుండెలు బాదుకుంటూ పరిగెత్తుకు రావాల్సిన దానివి ఎలా ఉండగలిగావు? నేను వద్దామన్నాను, కానీ ఈయనే వద్దు అన్నారు, ఆపేశారు. ఆపేస్తే ఆగిపోయారా? ఈవిడో తల్లి, నువ్వో చెల్లి. మేడం, వద్దు, వాళ్ళనేమి అనొద్దు. చూసారా, మిమ్మల్ని ఒక్క మాట అంటే కూడా తట్టుకోలేనట్టు ఎలా విలవిల్లాడిపోతుందో. ఇలాంటి పిల్లకి ఇంత అన్యాయం జరిగితే గుండెల్ని బండరాలుగా మార్చుకుని ఎలా ఉండగలిగారు? మాట్లాడరే. ఏం మాట్లాడగలం? ఏమని దాన్ని ఓదార్చగలం? అంతా మా తలరాత. అందుకని తన కర్మానికి తను వదిలేస్తారా? ఇదేనా కన్నవాళ్ళుగా మీరు చేయాల్సిన పని? ఇన్స్పెక్టర్ అమ్మా, నేను సగటు మనిషిని, మామూలు జీతగాండి. ఇద్దరు ఆడపిల్లలకి తండ్రిని. జరిగింది మొత్తం పేపర్లో వచ్చాక, ఊరంతా మా గురించి తెలిసిపోయాక తల ఎత్తుకోలేక ఇంట్లోనే ఉండిపోయారు. మరి మీ కూతురు గతి ఏమవుతుందనుకున్నారు? చచ్చినా పర్వాలేదనుకున్నారా? అమ్మా, అంత మాట అనకండి. తులసి నా బిడ్డ, నా ప్రాణం. ప్రాణం చూడండి, మీ ప్రాణం ఎలా వెక్కిలి పెడుతుందో. తల్లి, తండ్రి, చెల్లి అందరూ ఉండి కూడా నా కోసం ఒక్కళ్ళు కూడా రాలేదే అన్న బాధతో ఎంతగా అలమటించిపోతుందో చూడండి. నేనేం చేయను, నేనేం చేయను. మా నాన్నే కాళ్ళు విరగొడతానని. దేశ్, గొప్ప తండ్రివయ్యా నువ్వు. గ్రేట్. ఇన్స్పెక్టర్ అమ్మా, నా స్థానంలో మీరుంటే అప్పుడు మీకు అర్థమయ్యేది. జరిగింది బయటికి చెప్పుకోలేక, కడుపులోనే దాచుకోలేక ఎంత బాధను అనుభవించానో నాకే తెలుసు. పేపర్లో న్యూస్ రాగానే పలకరించేవాళ్ళు, పరామర్శల పేరుతో గుచ్చి గుచ్చి అడిగేవాళ్ళు. ఎంతమందికని జవాబు చెప్పనమ్మా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఉన్న పరువంతా పోయింది. ఇంత జరిగాక ఇక తిరిగి జన్మలో పెళ్లి కాదు. మానభంగం జరిగిందని చెల్లెలు అని తెలిస్తే దీనికి కూడా పెళ్లి పెడకులు కానే కావు. అంతా కర్మ, మా కర్మ. ఆపండి. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పరువుల గురించి, పెళ్లిళ్ళ గురించి కాదు, తులసిని ఓదార్చడం గురించి. భరించలేని మానసిక క్షోభతో పీడకల లాంటి ఆ సంఘటననే తలుచుకుంటూ తల్లడిల్లిపోకుండా తన గుండెల్లో ధైర్యాన్ని నింపడం గురించి, నీకు మేము ఉన్నామనే భరోసా కలిగించడం గురించి. చూడండి, ఇలాంటప్పుడు మందులు శారీరక బాధను మాత్రమే దూరం చేస్తాయి, కానీ మనసుకు తగిలిన గాయాన్ని మాన్పగలిగేది అయిన వాళ్ల ఓదార్పులే, మమతాను రాగాలే. మీ బిడ్డ క్షోభను అర్థం చేసుకుని ఆదరించి అక్కున చేర్చుకోండి. ఇన్స్పెక్టర్ అమ్మా, మా తులసి బతుకుని పాడు చేసిన ఆ దుర్మార్గుడు ఇంకా పరారులోనే ఉన్నాడు. అయినా వదలను. 6 నూరైనా సరే ఆ రాక్షసుని పట్టుకు తీరుతాను.
తులసికి న్యాయం జరిగేలా చేస్తాను.